వెల్కమ్ బ్యాక్. పెరుగుతున్న గ్యాస్ పెట్రోల్ ధరలతో సామాన్యులపై అధిక భారం పడుతోంది. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కమర్షియల్ గ్యాస్ ధరలతో పాటు పెట్రోల్ ధరలు పెరగడంతో వాహనదారులు లబోదిబ్బమంటున్నారు. ప్రత్యామ్నాయంగా యువత, ఉద్యోగస్తులు ఎలక్ట్రికల్ వాహనాల వైపు చూస్తున్నారు. వరంగల్లో ఎలక్ట్రికల్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్పై మరింత సమాచారం వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. సర్వీస్ సెంటర్ కూడా ఉందంటున్నారు. కొంతమంది కస్టమర్లు కూడా ఉన్నట్టున్నారు. వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ యొక్క ఈవీ వెహికల్స్ అనేటి నెక్స్ట్ జనరేషన్కి అయితే చాలా ఉపయోగకరం. ఎందుకంటే ఇటు పెట్రోల్ ధరలు ఆదా చేసుకోవచ్చు, ఈఎంఐస్ కట్టుకోవచ్చు, సర్వీస్ కూడా చాలా తక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక్కడ కొంతమంది కస్టమర్లు కూడా ఉన్నారు. ఈవీ వెహికల్స్ వాడుతున్నారు. వాళ్ళ అనుభవం కూడా వినే ప్రయత్నం చేద్దాం. ఒకవైపు పెట్రోల్ గ్యాస్ ధరలు అయితే పెరిగిపోతున్న తరుణంలో ఈవీ వెహికల్స్ వల్ల సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఎలా ఉపయోగపడుతుందో వారు మాట్లాడుదాం. సార్ చెప్పండి, ఈవీ వెహికల్ ఎప్పటి నుంచి వాడుతున్నారు? దీనివల్ల మీకు ఎలాంటి ఉపయోగాలు జరిగాయి సార్? 4 సంవత్సరాలు అవుతుంది సార్ వెహికల్ వాడబట్టి. ఇప్పటివరకు ఏ ప్రాబ్లం లేదు. రీసెంట్లో పాప పడేస్తే చిన్న డ్యామేజ్ అయింది తప్ప ఏ ప్రాబ్లం లేదు. నాకు డైలీ 2000 రూపీస్ పెట్రోల్కి అయ్యేది. ఆ పెట్రోల్ ఆదా అనేది నాకు ఇప్పుడు సేఫ్ అయిపోయింది. ఆ పెట్రోల్ పంప్ ఓడే బంద్ అయిపోయింది 4 ఇయర్స్ నుంచి వెళ్ళి. కాబట్టి చాలా బాగుంది. ఇది పెట్రోల్ కౌంట్ లెక్కేసుకుంటే 2 ఇయర్స్లో బండి అప్పే మొత్తం కంప్లీట్ తీరిపోయింది. ఇప్పుడు ఇంకా 2 ఇయర్స్ అదనంగా వెనక వేసుకున్నాం. దీనివల్ల పెట్రోల్ పోసే డబ్బులు ఇంట్లో సరుకులకు కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి చాలా బ్రహ్మాండంగా ఉంది. నేను నడపడం వల్ల 4 ఇయర్స్ అవుతుంది, సక్సెస్ఫుల్ ఉంది, నో ప్రాబ్లం. దీంతో పాటుగా మన పొల్యూషన్ కూడా తగ్గించిన వాళ్ళం అవుతాం, ఖచ్చితంగా పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం. కాబట్టి గవర్నమెంట్ కూడా ఈవీ వెహికల్ బస్సులు గిసులు అన్ని తీసుకొచ్చేవాటి అందరూ ఈవీ వెహికల్ వాడాలని కోరుతున్నాం. చూస్తున్నాము, ఈవీ వెహికల్స్ వల్ల సామాన్య మధ్యతరగతి పేద కుటుంబాలకైతే ఎంతో దోహదపడుతున్నాయి, ఎంతో ఉపయోగకరంగా కూడా ఉన్నాయి. ఈ యొక్క పెట్రోల్ ధరలు, గ్యాస్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో అందరూ కూడా ఈవీ వెహికల్స్ వైపు కనుక వెళ్తే ఇప్పటికే సేల్స్ కూడా పెరిగాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇటు ఈవీ కార్స్ కావచ్చు, బైక్స్ కావచ్చు కూడా పెరుగుతున్నాయి. ఇటు ప్రభుత్వం కూడా పర్యావరణాన్ని కాపాడడం కోసం అయితే ఈవీ బస్సెస్ను కూడా ఆర్టీసీలో ఇంట్రడ్యూస్ చేయడంతో అయితే ఇటు ప్రజలకు పూర్తి అవగాహన రావడంతో ఎక్కువ మంది ఇటు పెట్రోల్ కష్టాలను తగ్గించుకోవడం కోసము, ఈఎంఐలను సేవ్ చేసుకోవడం కోసం అయితే ఈవీ వెహికల్స్ వైపు ప్రజలు మళ్ళుతున్న పరిస్థితి అయితే వరంగల్లో ఉంది. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్ నుండి.